రేపటి రోజున పరమ సంతోషంగా మీ అందరూ లక్ష్మీ స్వరూపాలు 1400 నీరాజనాలు పైకి లేస్తుంటే మా సుబ్రహ్మణ్య శర్మ గారు నీరాజన మంత్రం చెప్తే డోలు సన్నాయి మోగుతుంటే పెద్దాడ సూర్యకుమారి గారు కూర్చుని క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజానయమునకు నీరాజనం అని పాట పాడుతుంటే దుర్గా సూక్తంతో ఫలస్థుతితో పూర్తి చేసి రేపు కన్నుల పండుగ కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. అందరూ సహకరించి, మీరు సహకరించకపోతే నిర్వహించడం కష్టం, అందంగా సహకరించి ఒక అద్భుతమైన ఘట్టము జరగడానికి రేపటి రోజున సహకరించవలసినదిగా వినమ్రుడనై ప్రార్థన చేస్తూ మనం ఒక్కసారి నిన్నటి రోజున చెప్పుకున్నామే లక్ష్మీ కటాక్షం కోసం ఇంద్రుడు చేసిన స్తోత్రం, అది ఒక్కసారి ఇవాళ కూడా పలికి వెడదాం మనం. ఎందుకంటే కళ్యాణ ఘట్టం జరిగింది కాబట్టి ఆ దేవేంద్రుడు చేసిన స్తోత్రాన్ని ఒక్కసారి పలుకుదాం. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః నమో నమః కృష్ణప్రియాయై సతతం కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మీ నమో నమః మహాలక్ష్మీ నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మపత్రక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః వైష్ణవై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమో నమః సర్వారాభ్యై నమో నమః హరిభక్తి ప్రదాత్రై చ హరిరక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః హర్షదాత్రై నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః కృష్ణేచాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే రత్నపద్మే చ శోభనే సంపత్ సంపత్ త్వధిష్టాతృ అధిష్టాతృ దేవ్యై దేవ్యై మహాదేవ్యై నమో నమః మహాదేవ్యై నమో నమః నమో బుద్ధిస్వరూపాయై నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిరాయై నమో నమః బుద్ధిరాయై నమో నమః యథా మాతాస్తనాంధానాం యథా మాతా స్తనాంధారాం శిశూనాం శైశవే సదా శిశూనాం శైశవే సదా తథా త్వం సర్వదా మాతా సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. సర్వేషాం సర్వరూపః. ఇవాళ మనందరం పెళ్లివారం అండి. లక్ష్మీనారాయణులు కూర్చున్నారు సంతోషంగా. స్వామినామని చెప్తే అమ్మవారి బుగ్గలు మరింత ఎర్రబడిపోతాయి. భాగవత ప్రియ గోవింద భాగవత హరి గోవింద గోకుల నందన గోవింద వరాహమూర్తివి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మణగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కస్తూరి తిలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కాంచనాంబరధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నాలుగవది ఆవు వెనక తట్టు లక్ష్మీ స్థానం. ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. నేను ఇవాళ తెలియక చేస్తున్న పొరపాటు దిద్దాలి కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే చెప్పులతో వెళ్ళిపోయి దగ్గరికి ఇలా ఓ చేత్తో ముట్టుకుని ఇలా అంటారు. దానివల్ల మీ లక్ష్మి అపభ్రంశం అవుతుంది. ఇంట్లో ఉన్న లక్ష్మి నడుస్తుంది బయటికి. అలా కళ్ళుకి అద్దుకోకూడదు ఆవు పృష్ఠభాగాన్ని. ఆవు పృష్ఠభాగం తగిలినప్పుడు మీరు ఏ చేతితో పృష్ఠభాగాన్ని పట్టుకున్నారో ఆ చేతి వైపు కన్నునే ముట్టుకోవాలి. చెప్పులు విప్పి ముట్టుకోవాలి. ఆవు పృష్ఠభాగాన్ని ముట్టుకున్నప్పుడు అది లక్ష్మీ స్థానం. మీరు కుడి చేతితో ముట్టుకుంటే మళ్ళీ కుడి కంటినే ముట్టుకోవాలి వెంటనే. ఎడమ చేతితో ముట్టుకుంటే ఎడమ కంటినే ముట్టుకోవాలి. రెండు చేతులతో ముట్టుకుని రెండు చేతులతో రెండు కన్నులను ముట్టుకోవాలి. అప్పుడు లక్ష్మీ కటాక్షం.
మళ్ళీ ఆవు పృష్ఠభాగాన్ని స్పృశించడానికి కూడా ధర్మశాస్త్రం ఉంది. అందుకని అది లక్ష్మీ స్థానం. 5వ లక్ష్మీ స్థానం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఆడవారి యొక్క పాపట తీయడం ఎక్కడ మొదలవుతుందో నుదిటి దగ్గర, అది లక్ష్మీ స్థానం. అందుకని భర్తకి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి వంశం ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి విజయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లక్ష్మీ స్థానము ఆరాధింపబడిన నాడు. ఆ లక్ష్మీ స్థానం ఆరాధింపబడలేదనుకోండి, ఈవిడ బానే ఉంటుంది, ఆయన దెబ్బతింటాడు. ఎందుకని? తన ఇంటి లక్ష్మీ స్థానం అర్చింపబడలేదు. అందుకే ఎంత గొప్పవాడవనివ్వండి, ఆయన కర్మ అండి అలాంటి భార్య దొరికిందంటారు. భార్య కదలి ఇంట్లో తిరుగాడుతున్నటువంటి లక్ష్మి. వాడు ఎంత దరిద్రుడైనానండి, మహాతల్లి ఆవిడ బలం అండి వీడిని కాపాడేస్తోందంటారు. అందుకే ఆడవాళ్ళకి ఎంత తేలిగ్గా ఇచ్చేసిందంటే అమ్మవారు ఉపాసన, వాళ్ళు మొగాళ్లే లేచి సంధ్యావందనం అవేం చెయ్యక్కర్లా. నిద్ర లేవగానే ముఖం కడుక్కుని ఇలా బొట్టు తీసి ఇక్కడ పెట్టుకుంటే చాలు, లక్ష్మీదేవిని సహస్రనామాలతో వాళ్ళు ఆరాధన చేసేసినట్టే. భర్త మాట్లాడుతున్నప్పుడల్లా భార్యతో దృష్టి వెళ్ళి ఆ సింధూరం మీద పడుతుంటుంది. అలా పడుతోందనుకోండి, మళ్ళీ ఆ సింధూరమే పెట్టుకోవడంలో ఇంకో రహస్యం ఉంది. శంకరాచార్యులు వారే అమాయకులు కాదు. ఎంత రహస్యంగా మాట్లాడతారో జాతి మరిచిపోతుందని అటువంటి శ్లోకాలు ప్రయోగం చేస్తారు శంకరాచార్యులు వారు. సింధూరమే ఎందుకు పెట్టుకుంటారు? పాపట్లో సింధూరం పెట్టుకుంటే కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమ కాని ఇతర పదార్థములను పెట్టకూడదు. ఆజ్ఞాచక్రం మీద కుంకుమ పెట్టుకుంటారు. పెట్టుకున్న చేతికున్న కుంకాన్ని గోడలకి గొంజలకి రాయకూడదు, దాన్ని పాపటలో రాసుకుంటారు. అందుకని పాపట కొద్దిగా ఎరుపుగా ఉంటుంది ఆడవాళ్ళకి. ఇక్కడ మాత్రం సింధూరం సూర్యబింబంలా వెలుగుతూ ఉండాలి. వెలిగితే ఏమవుతుంది? భర్త భార్య ముఖం చూసి మాట్లాడుతుంటాడు. మాట్లాడినంతసేపు భార్య పాపటకి ముందున్నటువంటి సింధూరం వెంక చూసి మాట్లాడుతుంటే, తాను మాట్లాడుతున్న మాటలు ఇవాళ నేను ఈ ప్రయత్నం మీద పెడుతున్నాను, ఇది తప్పకుండా కలిసి రావాలి, భగవంతుడి దయ పెడుతున్నాను అని మాట్లాడతాడు. ఆవిడ కూడా వెంటనే తన భర్త కనుక ఆయనకి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి పని అయితే బాగుండు అనుకుంటుంది. ఆ అనుకున్న మాటని సఫలం చేసేది ఎవరు? లక్ష్మీస్థానం. ఆవిడ కటాక్షించాలి. అందుకని ఆవిడ అర్చింపబడి ఉండవలే. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు ఈ రహస్యాన్ని బయట పెడుతున్నారు. బయట పెడుతూ ఇది మనం ఎలా దర్శనం చేస్తాం? మామూలుగా బయట ఉన్నటువంటి స్త్రీలు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరమే ఇంత గొప్పదైతే, మళ్ళీ మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి. ఏమండి, ఇక్కడ కుంకం పెట్టుకోవాలన్నారు, ఇక్కడ సింధూరం పెట్టుకోవాలంటున్నారు, ఏమి ఇక్కడ సింధూరం పెట్టుకోవడంలో గొప్పతనం ఏమిటి? సింధూర పూజ ఇద్దరికీ, జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి సింధూరంతో అర్చన లేదు. సింధూరంతో అర్చన ఇద్దరికే చెయ్యాలి. ఒకటి గణపతికి చెయ్యాలి, 2 హనుమకి చెయ్యాలి. ఏమి ఇద్దరికే ఎందుకు చెయ్యాలి? మొదటి పూజ గణపతిది, చివరి పూజ హనుమది దేవతల్లో. ఎందుకని? మీరు ఏ పని మొదలు పెట్టండి, గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అని మొదలు పెడతారు కదా. అందుకని గణపతికి సింధూరం. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం అని గణపతి సింధూరం రాసుకుంటారు. హనుమ చిట్ట చివరకు వస్తారు. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు అన్నాడు అనుకోండి, అయిపోయినట్టే ఇంకా. అందుకని చివరకు వచ్చేవారు హనుమ. అదే కాదు, ఇంకొక రహస్యం. అన్నిటికీ ముందుండేది ప్రణవం. ప్రణవంలో ఓం అన్నప్పుడు ఆ చివర అన్న నాదం హనుమ. అందుకని చివరకు వచ్చేవారు. అందుకని చివరి పూజ హనుమది సింధూరం, ముందు పూజ గణపతిది సింధూరం. ఆ సింధూరం లక్ష్మీ స్థానంలో పడడం సమస్త దేవతార్చనతో కూడి ఇంతమందితో కలిసిన లక్ష్మీ అమ్మవారికి అర్చన జరిగిపోవడం. అట్లా అర్చన జరిగినటువంటి అమ్మవారి స్థానాన్ని భర్త తదేకంగా చూసి మాట్లాడితే వాడికి ఐశ్వర్య సిద్ధి. లక్ష్మీదేవి ఒక ఇంట ఉండాలా, ఒక ఇంట ఉండకూడదా అని ఎప్పుడు నిర్ణయం జరుగుతుంది అని అడిగారు. అడిగితే దంపతుల మధ్య కలహాలు లేకుండా ఒండరులు పరమప్రీతితో చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని ఎక్కడ గడుపుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి చాలా విశేషంగా వృద్ధి చెందుతుంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆడపిల్లని పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురారు. పెళ్లి కొడుకు నడిచొస్తాడు, పెళ్లి కూతురు నడిచి రాదు.
ఎందుకు నడిచిరాదు అంటే ఆమెని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపగా తీసుకొస్తారు. అందుకే పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. పద్మంలో కూర్చుని వచ్చేటటువంటి లక్ష్మీ స్వరూప అయినటువంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కూడా నడిచి వెళ్ళకూడదు, వాహనం మీద తీసుకెళ్ళాలి. కాబట్టి ఆమె సాక్షాత్ లక్ష్మి. ఆమె లక్ష్మిగా ఇంటికి వచ్చింది కాబట్టి ఆమెని లక్ష్మిగా చూసుకోవలసినటువంటి కర్తవ్యం కూడా భర్త మీదే ఉంటుంది. ఆవిడ నిష్కారణంగా ఏడిచింది అనుకోండి, ఆవిడ నిష్కారణంగా ఏడవడము అంటే ఆవిడ ఏడవలసినటువంటి పరిస్థితిని భర్త కల్పించాడు అనుకోండి, ఆయన ఇతపూర్వం ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆ ఐశ్వర్యము క్షీణించిపోతుంది. భార్య బహు సంతోషాన్ని పొందిందనుకోండి, ఆమె ఎక్కడ సంతోషాన్ని పొందుతుందో అదే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు దంపతుల మధ్య ఐకమత్యము, దంపతుల మధ్య మనసులు ఏకీకృతమవడము అన్నదానికే శాస్త్రంలో అంత ప్రాధాన్యత. సుముహూర్తాన్ని లెక్క కట్టినప్పుడు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుంటారు. జీలకర్ర బెల్లం పెట్టడం యథార్థానికి సుముహూర్తం కాదు. సుముహూర్తం దేనికి అంటే ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకునేది ముహూర్తం. అలా చూసుకోవడానికి అడ్డంగా తెరపడతారు. ఆ తెర దించేసినటువంటి ఉత్తర క్షణంలో వాళ్ళు చెయ్యవలసిందేవి అంటే వాళ్ళు ఇంకొక వైపుకి చూడకూడదు, వీడియోలో పడే ప్రయత్నం చేయకూడదు, ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. ఆ మంత్రం కూడా అలాగే ఉంటుంది. అదే శుభముహూర్తం. వాళ్ళు ఆ సుముహూర్తంలో ఒకరి కన్నులలోకొకరు అనురాగపూరితంగా చూసుకున్నటువంటి దృక్కుల యొక్క కారణం చేత లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. వాళ్ళిద్దరూ ఐశ్వర్యాన్ని పొందడానికి హేతు అవుతుంది. అందుకే మీరు చూడండి, అంతకు ముందు కలిసి రానటువంటి పురుషుడికి భార్య వచ్చాక కలిసి వస్తుంది ఒక్కొక్క చోట. కొంతమంది చెప్తూ ఉంటారు, నాదేమీ లేదండి, ఇదంతా ఆవిడ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇంత వైభవాన్ని పొందాను అంటాడు. ఆవిడ తీసుకురావచ్చు, కానీ నిలబడడం అన్నది ఎందుకు జరుగుతుందంటే భర్తకి కూడా ఆమె మీద ఆ ప్రేమ ఉండాలి. భార్య భర్తని అంత గొప్పగా ప్రేమించాలి. వాళ్ళిద్దరూ పైకి శాస్త్ర దృష్టిలో ఒక్కరే, పైకి రెండుగా కనపడతారు కానీ ఒక్కటిగానే లెక్క కడతారు. అందుకే వాళ్ళిద్దరి మధ్య తీర్పు చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య జోక్యం చేసుకోవడం కాదు, వాళ్ళిద్దరి మధ్య నుంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు. అందుకే దంపతుల మధ్యలోంచి నడిచి కూడా వెళ్ళరు. అంత ప్రీతితో మీరు ఉండాలి, మీ మధ్యలోకి మేము రాం అని. ఎక్కడ భార్య వలన భర్త అంత తృప్తిని పొందుతాడో, ఎక్కడ భర్త వలన భార్య అంత సంతోషాన్ని పొందుతుందో అక్కడ లక్ష్మి అనుగ్రహిస్తుంది. శాస్త్రంలో ఒక చిత్రమైనటువంటి విషయం, లక్ష్మీ కటాక్షమునకు పురుషుడు రెండిటిని కలిగి ఉండాలి అని చెప్తారు. ప్రయత్నపూర్వకంగా, నిశ్శబ్దంగా, మనసు స్థిమితంగా, తను ఏం తింటున్నాడో పరాకుతో పరమేశ్వరుణ్ణి స్మరణ చేస్తూ యజ్ఞం దగ్గర కూర్చున్నవాడు ఎలా కూర్చుంటాడో అలా కూర్చుని, అందుకని భోజనం చేసేటప్పుడు చొక్కా బనీని వేసుకోరు, ఎందుకంటే యజ్ఞం చేసేటటువంటి వాడు అలా వేసుకోడుగా. మౌనంగా, మౌనంగా అంటే నీకు ఏం కావాలంటే అడగడం మానేసిన కాదు నా ఉద్దేశ్యం, దానికి సంబంధించినవి మాత్రం మాట్లాడుతూ త్వరగా భోజనం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు చాలా నిదానంగా, నెమ్మదిగా, పరాకు లేకుండా, పరాకుగా చక్కగా స్నానం చెయ్యాలి. పురుషుడిని లక్ష్మి అనుగ్రహించడానికి ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్తారు. అవి శౌచమునందు ఈ రెండు పాటిస్తూ ఉండాలి అని. కాబట్టి ఆవిడ క్షణమునందు తిను. ఆహారమునందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే లౌల్యము అని ఒకటి ఉంటుంది. లౌల్యము అంటే అనుభవిస్తూ తినుట. ఒక లడ్డూ ఇచ్చారనుకోండి, చాలా బాగుందండి అని ఆయన రెండు ముక్కలు చేసుకుని చక్కగా తినేస్తాడు ఒక ఆయన ఇంతంత ముక్క విరుచుకొని నోట్లో వేసుకొని గంట సేపు చప్పరిస్తూ తింటూ ఉంటాడు. ఏం పళ్ళు లేక కాదు, అది ఆస్వాదన అంటారు. అంటే ఈ పదార్థం అయిపోతుందేమో, అందుకని దాన్ని అదే పనిగా అలా ఆస్వాదిస్తూ ఉండుట, అది లౌల్యమునకు గుర్తు. అందుకని ఆ లౌల్యముతో ఉండకు. నువ్వు ఏమని చెప్పావు, దేహమునకు శరీరమునకు బలం కావాలి, శరీర బలము కొరకు తిను, ధార్మిక ప్రయోజన సిద్ధి కొరకు కావలసింది తిను, లౌల్యము కొరకు ఎప్పుడూ తినకు.
ఏదైనా తినేటప్పుడు ఆ నియమంతో ఉండమని చెప్తుంది శాస్త్రం. అందుకే మహాత్ములైన వారు భోజనం చేస్తుంటే ఒకవేళ ఉప్పు వేయలేదనుకోండి, బాగుందా అని అడగనే కూడదు, అసలు వడ్డించి బాగుంది అని ఆయన అనకూడదు. ఒకవేళ ఉప్పు వేయలేదనుకోండి, అంటే ధర్మశాస్త్రంలో అయితే ఏమిటంటే భర్త తిన్నాక భార్య తింటుంది అని. ఈయన చేసేసి చేతులు కడుక్కున్న తర్వాత పప్పులో ఉప్పు ఇంకొంచెం వేయాలేమో ఒకసారి చూసుకో అంటాడు. నీ మొహం పప్పులో ఉప్పు వేయలేదనేమి అండవు. ఆయన ఉత్తరాపోసనం పట్టి లేచిపోయిన తర్వాత పప్పులో ఉప్పు వేయాలేమో ఒకసారి చూడు అంటాడు. ఆ తర్వాత ఆవిడ నోట్లో వేసుకుని ఆవిడ బాధపడితే పడుతుంది, మంచి సంస్కారవంతురాలు అయితే, లేకపోతే అమ్మాయి అనుకోకుండా మంచి ఇష్టపడింది అని సంతోషించవచ్చు, రెండూ ఉంటాయి ఎక్కడైనా. కాబట్టి అప్పుడు ఆవిడ ఇంకొంచెం ఉప్పు వేసుకోవడం ఏదో చేసుకుంటుంది తప్పించి, అసలు ఆహారమును తీసుకునేటప్పుడు రుచి యందు లౌల్యం ఉండకూడదు. అలాగని రుచి లేని తిండి తిను అని గృహస్థుడి శాస్త్రం చెప్పదు. చక్కగా వండించుకు తినచ్చు, దాంట్లో దోషమేం లేదు. కానీ దాని యందు లౌల్యముతో ఇంకా అదే పనిగా ఆ ప్రీతి కొరకు మమ్మల్ని చిన్నప్పుడు అన్నం తింటుంటే అలా కడంట కణాకు భోజనం చేయకూడదు అంటుండేవారు. కడంట కణాకు అంటే ఏదో పప్పు పాలకూర పప్పు వేసారనుకోండి, పాలకూర పప్పు బాగుందని అదే పనిగా ఇంకో మాట పాలకూర పప్పు, ఇంకో మాట పాలకూర పప్పు అంటే తప్పు, అలా తినకూడదు. అది కడంట కణాకు తినకూడదు. మీకు అన్ని పదార్థాలు ఎందుకు వేసారు విస్తట్లో? అన్నీ తినాలి. అంతేకాని ఏదో ఒకదాని యందు లౌల్యముతో ఉండకూడదు, అది మంచిది కాదు, జీవితంలో అలా ఉండకూడదు అనేవారు. కడంట కణాకు తినకు, దాన్నే మహాభారతం ఆ సూక్తులను వివరణం మనకి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానములుగా చూపిస్తూ ఉంటుంది.